ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నూగులు, తెల్ల నువ్వులు తీసుకొని ఇలా వేపి అంటే ఎర్రడాలుగా వచ్చేటట్టు వేపుకొని చల్లారాక పొడి చేసుకొని, అంటే పిల్లలు ఏం చేస్తారంటే తినమంటే తినరు కదా, అందుకని ప్రతి కూరలో ఆ పొడి వేస్తే పెద్దోళ్ళకి ఏంటి, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఈ ఏజ్ అనేది లేదండి, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ ఇదివరకు ఒకసారి చేశాను. ఇంకా నైట్ మా వారు తీసుకొస్తే ఇంకా పొద్దున్నే ఇలా వేపి చల్లారాలండి. వేడి మీద వేస్తే ఉండైపోద్ది. చల్లారాక మిక్సీ పట్టుకొని ప్రతి కూరలో, ఈ కూర అని లేదండి, ప్రతి కూరలో వేసుకున్న చాలా యూజ్ఫుల్ అవుతుందండి. అలాగే కాకుండా ఆ పొడిని కొంచెం బెల్లం, కొబ్బరి, శనగపప్పు, శనగపప్పు లాగా ఉండలు చేసుకొని తిన్నా అది ఈసారి మీకు పెడతాను. నేను చేయాలనుకుంటున్నాను. చేసినప్పుడు ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఇదండి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.